హలో మహారాణులు, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ప్రీవియస్ గోల్డ్ ఇయర్ రింగ్స్ వీడియోస్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా మీలో ఎవరైనా చూడని వారు ఉంటే లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. ప్లీజ్ తప్పకుండా ఒకసారి వెళ్ళి చూడండి. ఈరోజు ఈ వీడియోలో ప్రెజెంట్ ట్రెండింగ్లో ఉన్న లైట్ వెయిట్ బీడ్స్ జ్యువెలరీని మీకు చూపిద్దాం అనుకుంటున్నానండి. నా దగ్గర 2 వెరైటీస్లో లైట్ వెయిట్ బీడ్స్ జ్యువెలరీ కలెక్షన్ ఉందండి. అందులో మొదటిది ఇక్కడ చూపిస్తున్న రాణి హారం అన్నమాట. ఇది చాలా లాంగ్ లెంత్లో వస్తుందండి. ఇక్కడ మీకు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది అనమాట దీని లెంత్. ఇది నేను తీసుకున్న ఫస్ట్ లైట్ వెయిట్ జ్యువెలరీ బీడ్స్ కలెక్షన్. ఇది తీసుకునేటప్పుడు చాలా నేను ఆలోచించానండి, ఏ కలర్ బీడ్స్ తీసుకోవాలా అని. ఫైనల్గా నేను ఈ గ్రీన్ కలర్ బీడ్స్కే ఇంట్రెస్ట్ చూపించాను. ఎందుకంటే పచ్చల హార అనేది ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. రాజుల కాలం నుండి ఇప్పటిదాకా పచ్చల హారానికి ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదండి. ఇంకా ఈ రాణి హారం విషయానికి వస్తే ఇక్కడ అందమంతా ఈ పెండెంట్లోనే ఉంటుందండి. పింక్ కలర్ స్టోన్స్ వచ్చి ఇక్కడ మనకి 3 స్టెప్స్లో సైడ్ పెండెంట్స్ వస్తాయన్నమాట. ఇవి కూడా పెండెంట్కి చాలా మంచి లుక్ వస్తుంది. ఈ రాణి హారం అనేది మనం ఇందులో అయినా వేసుకోవచ్చు. శారీస్కి చాలా మంచి లుక్ వస్తుందండి. ఇది ఎస్పెషల్లీ పట్టు చీరలకి ఇది వేసుకుంటే మాత్రం చాలా గ్రాండ్ అపియరెన్స్ వస్తుంది మనకి. ఇది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా చాలా బాగుంటుంది. ఇది నేను 5 ఇయర్స్ బ్యాక్ ఆర్డర్ ఇచ్చి చేయించాను. ఎందుకంటే అప్పట్లో లైట్ వెయిట్ జ్యువెలరీ మార్కెట్లో చాలా తక్కువగా ఉండేదండి. అప్పుడు గోల్డ్ రేట్ కూడా నాకు 3500 to 4000 మధ్యలో ఉండేది. సో అందుకే ఇది నాకు బడ్జెట్లో కూడా వచ్చేసిందండి. ఇది టోటల్ నాకు నెట్ వెయిట్ ఒక 22 గ్రామ్స్ పడింది. నార్మల్గా అయితే మనకు ఆ వెయిట్లో ఒక చిన్న నెక్ పీస్ కూడా వచ్చేది కాదు. కానీ అంత తక్కువ వెయిట్లో ఒక హెవీ లుక్ హారమే వచ్చేసిందండి నాకు. మీరు కూడా తక్కువ బడ్జెట్లో ప్లాన్ చేసుకోవాలంటే మీకు ఇది ఒక మంచి ఆప్షన్ అనే చెప్పుకోవాలి. ఈ హారంకి నాకు ఈ పెండెంట్ దగ్గరే ఎక్కువ వెయిట్ కనిపిస్తుందండి మీకు పట్టుకుంటే. నెక్స్ట్ ఏంటంటే దీనికి ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ పెండెంట్ కనిపిస్తుంది కదండి, ఇది నాకు డిటాచబుల్ ఇచ్చారు. ఇలా వెనకన ఒక హుక్ ఉంటుంది అన్నమాట. ఇలా ఈజీగా ఇలా డిటాచ్ చేసుకోవచ్చు. ఈ పెండెంట్ని మనం ఇంకా వేరే ఏమైనా బీడ్స్ మాల వాటిలో వేసి మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో 2 in 1 పర్పస్ అన్నమాట. కానీ నేను ఇది వేసుకునేటప్పుడు ఒక ప్రాబ్లం ఫేస్ చేశానండి, అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇదేంటంటే ఈ పెండెంట్ ఏంటంటే డిటాచబుల్ అవడం వల్ల నేను ఒక ఫంక్షన్కి వేసుకునేటప్పుడు అది పడిపోయిందండి. మళ్ళీ తిరిగి నాకు ఇది దక్కాలని రాసి పెట్టింది కాబట్టి నాకు దొరికింది. కానీ అప్పుడు నేనేమనుకున్నానంటే దీనికి ఒక ట్రిక్ అనేది, ఒక హ్యాక్ నాకు ఐడియా వచ్చింది. ఇలాంటి డిటాచబుల్ పెండెంట్స్ ఉన్నప్పుడు మీరేం చేయాలంటే, మనకి ఇలాంటి పుష్ బ్యాక్ బటన్స్ దొరుకుతాయండి. దాన్ని ఇలా మనం ఈ హుక్లో పెట్టేసి ఇలా సెక్యూర్ చేయవచ్చు అన్నమాట. చూడండి ఇట్లా కనిపిస్తుంది కదా, అప్పుడు ఇది ఇలాగా పడకుండా ఉంటుందన్నమాట. ఇది నా ఐడియా అండి. నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. నా కలెక్షన్లో సెకండ్ వన్ అండి ఈ పాంచులాడా. ఇది నాకు 18 గ్రామ్స్ పడింది. నేను ఇది సిఎంఆర్ జ్యువెలరీలో తీసుకున్నానండి. ఇది కూడా చాలా లైట్ వెయిట్ కలెక్షన్లోనే ఉంటుందన్నమాట. కానీ చాలా మంచి లుక్ వస్తుంది. ఇది 5 లేయర్స్లో ఉంటుందండి. ఇందులో నాకు నచ్చింది ఏంటంటే ఈ పెండెంట్ ఉంటాయి కదండి, ఇవన్నీ కూడా చాంద్బాలి కలెక్షన్ లాగా ఉంటుందన్నమాట. ఇలా మీరు గమనిస్తే ఈ స్టోన్స్ అనేవి పోల్కి స్టోన్స్ ఇచ్చారండి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్న ఎమరాల్డ్ బీడ్స్ అనేవి రష్యన్ ఎమరాల్డ్స్ అన్నమాట. సో మనకి డార్కర్ షేడ్ రాకుండా ఇలా లైటర్ షేడ్ రావడం వల్ల ప్రతి సారీకి కూడా చాలా బాగా మ్యాచ్ అవుతుందండి. ఇది ఇప్పుడు ఈ జ్యువెలరీ అనేది చాలా ట్రెండింగ్లో ఉంటుంది. ఎందుకంటే ఇది మీకు పట్టు సారీస్లోకి వచ్చేసరికల్లా చాలా మంచి ట్రెడిషనల్ లుక్ వస్తుంది. అట్ ద సేమ్ టైం మీరు వెస్ట్రన్ అవుట్ఫిట్స్ కూడా ఇది సెట్ అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు మెహందీస్ అని, హల్దీస్ అని ఇలాంటి టైంలో కూడా ఇది మనం వేసుకోవచ్చు. సో 2 పర్పస్ కింద ఇది యూజ్ అవుతుంది. ఇటు మీకు ట్రెడిషనల్గాను అటు ట్రెండీగాను 2 విధాలుగా కూడా ఈ జ్యువెలరీ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే పర్ల్స్ అనేవి రావడం వల్ల చాలా ట్రెడిషనల్ లుక్ వస్తుందండి. పట్టు చీరలకి ఏంటంటే మనకి గోల్డ్ ఎంత మంచి లుక్ వస్తుందో ఈ పర్ల్ జ్యువెలరీ కూడా అంతే మంచి లుక్ వస్తుంది అన్నమాట. చూడండి దగ్గర నుంచి చూస్తే మాత్రం ఇది చాలా బాగుంటుంది. నా లైట్ వెయిట్ జ్యువెలరీ కలెక్షన్లో ఇది నా వన్ ఆఫ్ ద ఆల్మోస్ట్ ఆల్ టైమ్ ఫేవరెట్ జ్యువెలరీ అని చెప్పచ్చండి. చాలా మంచి లుక్ వస్తుందండి. మీరు కూడా ఇది ప్లాన్ చేయొచ్చు, ఎందుకంటే చాలా లైట్ వెయిట్లో ఉంటుంది ఇది మీకు.
18 గ్రామ్స్ అంటే ఆల్మోస్ట్ తులంన్నరలో మీకు వచ్చేస్తుందండి. ఈ గోల్డ్ రేట్స్లో మీరు ప్లాన్ చేయాలనుకుంటే మాత్రం ఇది చాలా మంచి బడ్జెట్లో వస్తుంది మీకు. ఇప్పుడు అయితే మాత్రం మీకు నా దగ్గర ఉన్న ఈ 2 కలెక్షన్స్ కూడా వేసుకుంటే ఎంత మంచి లుక్ వస్తుంది అన్నది మీకు లాస్ట్లో చూపిస్తాను, తప్పకుండా చూడండి. సో ఇవండి నా దగ్గర ఉన్న 2 బీడ్స్ కలెక్షన్స్ అన్నమాట. సో ఇవి నేను పర్సనల్గా చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడున్న గోల్డ్ రేట్లో అయితే మనము పెద్ద పెద్ద హారాలు అయితే తీసుకోలేం కదండి. హారం అంటే మనకి మినిమం 5 తులాల నుంచి 6 తులాల వరకు పడుతుంది. కానీ నాకైతే మాత్రం ఈ 2 కూడా 2 కలిపి 3 తులాల లోపే వచ్చేసాయండి. ఎందుకంటే ఇవి మనకి లైట్ వెయిట్లో ఉంటూ మంచి మంచి సారీస్కి ఇవి చాలా హెవీ లుక్ వస్తుందండి వేసుకుంటే మాత్రం. సో ఇప్పుడు గోల్డ్ రేట్ అనేది 11,000కి రీచ్ అయిపోయింది. ఈ టైంలో మనం 5 తులాలు 6 తులాలు తీసుకోవాలంటే ఎలాంటి వాళ్ళకైనా చాలా కష్టంగా ఉంటుందండి. సో ఇలా 18 గ్రామ్స్కి 20 గ్రామ్స్కి కూడా హారాలు అనేవి చాలా మంచిగా వస్తూ మీకు హెవీ లుక్ అనేవి కనిపిస్తూ ఉంటుందన్నమాట ఇవి వేసుకుంటే. అందుకని నేనైతే మాత్రం ఇవి మీ అందరికీ చూపించి మీకు మంచి ఐడియా అనేది కలుగుతుందని నేను అనుకుంటున్నాను. ఇవైతే మాత్రం మీకు యూస్ఫుల్గా ఉంటుందని నేను ఈ వీడియో చేశానండి. సో నా దగ్గర ఉన్న ఈ 2 హారాల్లో మీకు పర్సనల్గా ఏది నచ్చిందనేది కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలనుకుంటే మీరు చేయాల్సిందేంటో తెలుసు కదండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మహారాణులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.